చిరంజీవి గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ విశ్వంబర. అయితే చిరంజీవి గారు ఈ విశ్వంబర మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బోలాశంకర్. అయితే బోలాశంకర్ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే చిరంజీవి గారు బోలాశంకర్ మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ విశ్వంబర మూవీతో మన ముందుకు వస్తున్నారు చిరంజీవి గారు. చూడాలి చిరంజీవి గారికి ఈ విశ్వంబర మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే విశ్వంబర మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది వి వంశకృష్ణారెడ్డి. ఇంకా ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది వశిష్ఠ. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది చిరంజీవి, అషికా రంగనాథ్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే అషికా రంగనాథ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ విశ్వంబర. అయితే అషికా రంగనాథ్ గారు ఈ విశ్వంబర మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ నాసామిరంగ. అయితే నాసామిరంగ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే నాసామిరంగ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే నాసామిరంగ మూవీతో అషికా రంగనాథ్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే అషికా రంగనాథ్ గారు నాసామిరంగ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ విశ్వంబర మూవీతో మన ముందుకు వస్తున్నారు అషికా రంగనాథ్ గారు. చూడాలి అషికా రంగనాథ్ గారికి ఈ విశ్వంబర మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అషికా రంగనాథ్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ విశ్వంబర మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ విశ్వంబర మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు అషికా రంగనాథ్ గారు. చూడాలి విశ్వంబర మూవీ రిలీజ్ తర్వాత అషికా రంగనాథ్ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే విశ్వంబర మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ విశ్వంబర మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే విశ్వంబర మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ విశ్వంబర మూవీ మంచి హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ప్రస్తుతం విశ్వంబర మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ విశ్వంబర మూవీని ఈ ఇయర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే విశ్వంబర మూవీతో చిరంజీవి గారికి ఇంకా అషికా రంగనాథ్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ విశ్వంబర మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.